నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల శీలంవారిపాలెంలో డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. మాస్టర్ ప్లాన్ తో సైనికుల కుటుంబాలకు బాధ్యతగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. ధ్యానంతో ఆరోగ్యం, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ధ్యాన మాస్టర్ బండ్లమూడి వెంకటేశ్వరరావు. బాపట్లలో వినికిడి లోపం కలిగిన వారు చదువుకునేందుకు డిగ్రీ కళాశాలను బాపట్లలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించారు. అందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు తెలిపారు. 7 వరాలు ఈ రోజు ప్రకటిస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా. ఒకటి, అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు. ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెఫ్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. మూడోది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేనుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 5వది, మీరు ఎక్కడ టిట్కోలా గాని ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్క రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడుంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు, కాలేజీలో ఉంటే కాలేజీలో, హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్ గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. పంగులూరు మండలంలోని చందులూరు గ్రామం రామాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్ షాప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏర్పాటు చేసిన 9 విధానాల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ఆయన ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత నెల 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించడం అయిందని, ఇప్పుడు రైతన్న మీకోసం వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన అన్నారు. రైతులు వ్యవసాయంలో అధిక మోతాదులో క్రిమి సంహారక మందులను ఉపయోగించి అధిక మొత్తం వెచ్చించి దిగుబడి లేక నష్టాలకు గురవుతున్నారని ఆయన అన్నారు. రైతులు వారి భూమిని భూసార నాణ్యతను పరీక్ష చేయించుకొని భూసార ధృవీకరణ పత్రాలను పొందాలని, తద్వారా భూమి నాణ్యత తెలుస్తోందని, ఆ భూమికి కావాల్సిన ఎరువులకు అవసరం మేరకు వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందాలని ఆయన తెలిపారు. రైతు భూమి మట్టిని తీసుకుని ఆపేస్కేలో గ్రామ వ్యవసాయ సహాయకులకు అందజేసి భూసార ధృవీకరణ పత్రాన్ని పొందాలని, వాటిలో వచ్చే ఫలితాల మేరకు ఆ భూమిలో ఏ పంట వేయాలి, ఆ భూమి ఏ పంటకు అనువైందో తెలుసుకుని ఆ దిశగా పంటలను వేయాలని ఆయన రైతులకు తెలిపారు. రైతులు భూమిలో ఒకే పంటను కాక పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలని ఆయన తెలిపారు. క్రిమి సంహారక మందుల ద్వారా పండించిన పంటల్ని తినడం ద్వారా ప్రజలు అనారోగ్య
అనారోగ్యానికి గురవుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు క్రిమి సంహారకం మందుల్ని వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటకు ముందుకు రావాలని, అందుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయక సంచాలకులు సుదర్శన్ రాజు, మండల ప్రత్యేక అధికారి అనంతరాజు, మండల రెవెన్యూ అధికారి సింగారావు, ఏవో సుబ్బారెడ్డి, ఎంపీడీఓ కె స్వరూపారాణి, మండల ఉద్యానవన శాఖ అధికారి దీప్తి మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తిరుపతి దేవస్థానంకి అది మీరు పంపించేది, అది ఎలా కుదిరింది ఒప్పందం? మీకు ఎట్లా తెలిసింది? మీకు ఎలా దాని ముందుకెళ్ళాలి? దాని గురించి ఒకసారి చెప్పండి. అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉన్నప్పుడు మన డిపిఎం మేడం సుభాషణ్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని మన చంద్ర గ్రామం విజిట్ చేశారు. గతంలో నేను ఇదే వ్యవసాయం 3-4 సంవత్సరాలు చేస్తున్నా, కానీ బయట మార్కెట్ లేదు. అందువల్ల మేడం గారు వచ్చి మీకు మీ సరుకు మేము కొంటాము అని సపోర్ట్ చేసి సార్ మనకి మన ఆర్వైఎస్ఎస్ ద్వారానే మార్కెటింగ్ అనేసి చైన్ లింక్అప్ చేసుకున్నాం సార్ టీటీడీ ద్వారా. అప్పుడు మనం వీళ్ళ దగ్గర తీసుకున్న బెంగాల్ గ్రామం వచ్చేసి లడ్డూకి వాడాలి సార్, తిరుమల తిరుపతి లడ్డూకి వాడాలి. నా పేరు డివి సుబ్బారావు అండి, సంతమూరు మండలం అడిగిపాలెం గ్రామం. నేను 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాడీలో ప్రత్యేకంగా మనం ఏం చేసామంటే గట్లని 5 అడుగులు ఎల్ షేప్ ఆకారంలో 5 అడుగులు గట్లు వెడల్పు చేసామండి. ఈ వెడల్పు చేసినటువంటి గట్లలో 18 రకాలు, ఇది బంతి, పండ్ల జాతి మొక్కలు, తీగ జాతి మొక్కలు మొత్తం కూడా 18 రకాల గట్ల మీద వేయడం జరిగింది సార్. తర్వాత ప్రధాన పంట మనం చెప్పుకున్నట్టుగా జీవ వైవిధ్యం మన దేశీయ విత్తనం అటువంటి నెల్లూరు మొలకలు ఎంచుకున్నాం సార్. ఈ నెల్లూరు మొలకలు పంట కాలం 7 నెలలు సార్. 7 నెలలు అంటే 210 రోజులు అండి. ఈ 210 రోజుల్లో మామూలుగా మనకి దేశవాళీ వెరైటీ అండి. దానికి ఏం చేసామంటే మనం మొట్టమొదట మన రైతులు మామూలుగా ఎకరానికి వచ్చి 20 కేజీల దాకా వేస్తామండి. కానీ నేను ఓన్లీ 3 కేజీలు మాత్రమే తీసుకొని వచ్చి ఎకరన్నరలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు వేసి జూలై 2వ తారీఖు వేసానండి. ఇప్పటికి 6 నెలల పంట కాలం దాదాపు 7 అడుగుల ఎత్తులు పెరిగిందండి ఉన్నాయి. కానీ దానికి ఎటువంటి ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు, మన కషాయాలు కూడా ఎటువంటి కూడా చూశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి ఆడంబరం లేకుండా ఒక రైతు పొలం మధ్యలో దాని నులక మంచం పైన కూర్చొని ఒక సామాన్య వ్యక్తిగా రైతుల గురించి అడిగి తెలుసుకొని సందర్శించి రాబోయే 2 సీజన్స్కి రైతాంగానికి మంచి చేయడానికి ఏం చేయొచ్చు అని ఆయన చాలా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఒక రోల్ మోడల్ లాగా ఆయన కూడా కార్యక్రమం చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు చూస్తే చాలా చక్కగా అందరూ కూడా పాల్గొన్నారు. రైతులు మీ యొక్క సలహాలు, సూచనలు చెప్పారు. కొన్ని మనం తెలుసుకొని చెప్పి చేయగలిగేవి, కొన్ని చాలా పెద్దవి, దానికి చాలా ఆర్థిక సహాయం కావాల్సినవి. అలాగే రోజువారీ మీరు చేసే వ్యవసాయంలో మీకు వచ్చిన కొన్ని సందేహాల్ని మీరు అడిగారు. దాన్ని చాలా చక్కగా సమాధానం ఇచ్చిన అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల సిబ్బంది వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగం పడేటట్టు ఉండాలి. అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోరుకుంటున్నారు. ఈ దృక్పథంతో జిల్లాలో ఉన్న ప్రతి అధికారి కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు ప్రజా పరిపాలన అంటున్నారు, అంటే ప్రజలకి దగ్గర ఉంటూ పరిపాలన చేసేది, అభివృద్ధి తీసుకురావచ్చు అని అందరితో మనం ఒక వర్క్షాప్ లాగా చేసి ఈరోజు ముందుకెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఒక మొట్టమొదటి అడుగు మనము పెడుతున్నది. ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి రైతు ఒక సక్సెస్ స్టోరీని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను. అంటే మన జిల్లాలో ప్రతి మండలాల్లో, అంటే డెల్టాలో నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే మీరు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు, ఇటువైపు వర్షాధారిత అయితే ఎలా చేయొచ్చు, ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని 25 రైతులది చేయాలని అనుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ 5 మండలాలు అయినాయి, అవి డిపార్ట్మెంట్కి కూడా మనం పంపించడం జరిగింది. వినూత్నమైన ఆలోచనలు ఉండాలి. చిట్ట చివరిగా అందరూ కోరుకునేది తలసరి ఆదాయం పెరగాలి అనేది. అంటే
నాకు ఎక్కువ, నేను రైతునే కాదు ఏమైనా సరే నాకు నెల ఆదాయం ఎక్కువ రావాలి, నా జీవితాధారం బాగా ఉండాలి, అది ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరూ కూడా కోరుకుంటారు. ఇందులో అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా పని చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజల నుంచి వచ్చిన సలహా సూచనల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. భారత చలనచిత్ర సంగీత జగత్తులో ఘంటసాల ఒక ధృవతార అని సాహితీ భారతి కార్యదర్శి ఆదం షఫీ అన్నారు. జమీదారిపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ఘంటసాల 103వ వర్ధంతి సభకు నరసింహవర్మ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో ఎన్నో గేయాలు ఆలపించిన ఘంటసాలను గుర్తు చేసుకోవడం మనందరి అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ భారత అధ్యక్షులు రావురి నరసింహవర్మ, ఎం జాకబ్, శ్రీనివాసరావు, శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీ జగత్తులో ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు జాతిని బ్రతికించారు. ఆయన మధుర గీతాలతో తన గానాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించి పునీతులు చేశారు. కృష్ణా జిల్లా తౌడుపల్లిలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా సాహితీ భారతి వాళ్ళు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన పాడిన ముందులైన గీతాలు కొన్ని వేల గీతాలు పాడారు. అందులో శివశంకరి. భారతదేశ చలనచిత్ర జగత్తులో ఘంటసాల గారిది ఒక ప్రత్యేక స్థానం. కర్ణాటక సంగీతంలో కానివ్వండి, లలిత సంగీతంలో కానివ్వండి, ఘంటసాల గారు ఒక ధృవతార. వారు దాదాపుగా 10,000 పాటలు ఆలపించారు. 100 చిత్రాలకు సంగీత దర్శకత్వాన్ని కూడా వహించారు. వారు చివరి రోజుల్లో గానం చేసిన భగవద్గీత ఏ నాటికైనా కూడా ఆచంద్రార్కంగా అజరామరంగా నిలిచిపోతారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తండ్రి సూర్యనారాయణ గారు, ఆయన మృదంగం వాయించడం కానీ, ఈ సాహిత్య కార్యక్రమాలు కానివ్వండి, సంగీతంలో కానివ్వండి, భజనలు చేయటం కానివ్వండి, ఆయనకి చాలా ఇష్టం. మృదంగంలో ఆరితేరినటువంటి వారు. అంచేత ఆయన ఎక్కడికైనా ఈ మృదంగం వాయించడం కానివ్వండి, సంగీత కార్యక్రమాలకు వెళ్ళడం కానివ్వండి, ఈ భజనలు. పిటిలవానిపాలెం మండలం భవనంవారిపాలెంలోని చెరువుగట్టు వద్ద శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మహిళలు శివభక్తులు చేత శ్రీరామ కీర్తనలు, శివ కీర్తనలు ఆలపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ధ్యానంతో ఆరోగ్యం, ఆత్మ జ్ఞానం కలుగుతుందని వెంగళాయపాలెం ధ్యాన మాస్టర్ బండ్లముడి వెంకటేశ్వరరావు తెలిపారు. కర్లపాలెం పంచాయతీలోని గణపవరం రోడ్లోని గురువాణి ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. క్రమం తప్పకుండా పిరమిడ్ కింద ధ్యానం చేయడం వల్ల 3 ఇంతల అధిక శక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూరం చంద్రశేఖర్, లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. అగ్ని బ్రహ్మము, ఆ కుర్చీ నీకు సహాయం చేస్తున్నటువంటి కుర్చీ బ్రహ్మం. అగ్ని మనం హోమము చేయువాడు. హోమం అంటే యజ్ఞయాగాదులే కాదు, నువ్వు కూర్చొని చేసే తపస్సు కూడా యజ్ఞం అనే చెప్పాలి. నువ్వు కూడా బయట నుంచి వస్తూ ప్రాపంచికంగా ఎన్నో రంగుల్ని చూసావు, ఎన్నో వాయిస్లు విన్నావు, ఎన్నో ఆలోచనలతో ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చి కుర్చీలో కూర్చున్నాక పవిత్రం చెయ్యాలంటే ఏ వస్తువుతోటి పవిత్రం చేస్తారు? తోటే ప్రక్షాళన జరుగుతుంది, అవునా కదా? అతని ఒక బుక్క తీసుకోమని నీకు చెప్పేది అందుకే. నీ ఆలోచన సరళి లోపల పోయి బయటకు వచ్చినంత ప్రక్షాళన చేసి నిన్ను కూర్చోబెట్టి. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యం బ్రహ్మము. అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు కూడా బ్రహ్మస్థితిలో కూర్చుంటే బ్రహ్మ కర్మ సమాధిలో నువ్వు పొందు అనుభవాలన్నీ నువ్వు అప్పుడు వస్తాయి. అనుభవాలు అప్పుడు దాకా రావు కాక రావు. పదం అది కరెక్టా తప్ప? మరి అది కరెక్ట్ అయినప్పుడు మనం ఈ స్థితులన్నీ బ్రహ్మస్థితి ఉంటేనే మనం కనెక్ట్ అవుతాం. అప్పుడే మనకి బ్రహ్మత్వం తెలుస్తుంది, రహస్యాలు తెలుస్తాయి, మనమెవరో తెలుస్తుంది, మన జన్మ రహస్యాలు అవుతాయి. ఇవన్నీ లేకుండానే
అన్నీ వస్తే ఈ పార్టీ చాలా ఆశ్రమాలు లేచిపోయాయి, పెద్ద పెద్ద స్వామి. బాపట్ల పట్టణంలోని శ్రీ శీలంవారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి వేగంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో మోసపోయిన సైనికుల కుటుంబాలకు బాసటగా నిలబడతామని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ వల్ల సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి గురించి బాధితుల ద్వారా తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు స్పందించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా స్వయంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్తో కలిసి నరళశెట్టిపాలెం కోర్టు ప్రాంతం నుండి పెయింటర్స్ కాలనీ మధ్యలో మాస్టర్ ప్లాన్ వల్ల బాధితులైన సైనికుల గృహాలను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. త్వరలో ఈ విషయాన్ని బాపట్ల కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి న్యాయం జరిగేలా ప్రయత్నం చేద్దామని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం మాజీ సైనికులతో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డిని కలిసి సమస్యను తెలియజేశారు. దేశ సేవలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న సైనికులు రిటైర్మెంట్ తర్వాత మున్సిపాలిటీ వారు అధికారికంగా ఇచ్చిన ప్లాన్ల ప్రకారమే ఇల్లు నిర్మించుకుంటున్నప్పటికీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పేరుతో కూలగొడతామనడం సమంజసం కాదని అన్నారు. మాస్టర్ ప్లాన్ ముందు నుండే ఉంటే మరి ప్రజలకు మున్సిపల్ అధికారులు అధికారికంగా మోసపూరిత ప్లాన్లు ఏ విధంగా ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్లో రహదారిగా ఉన్న స్థలాన్ని వ్యాపారస్తులు ప్లాట్లు వేసి అక్రమంగా అమ్ముకుంటుంటే చోద్యం చూస్తూ ఉన్న అధికారులు వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ మోసపూరితంగా రోడ్డు స్థలాలకు అధికారికంగా మున్సిపల్ ప్లాన్లు సైతం ఇవ్వడం ఘోరమైన విషయమన్నారు. సైనికుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డిని కోరారు. అన్ని రికార్డులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే అని నిర్ధారించుకుని పై అధికారులకు విషయాన్ని తెలియజేసి న్యాయం చేయడానికి శాయశక్తుల ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొయినుద్దీన్, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు రుక్మధర్రావు, బాధిత మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి మందిరంలో దత్త జయంతి మార్గశిర పౌర్ణమి పూజలు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కర్లపాలెం గణపవరం రోడ్లోని సత్యసాయి సేవా మందిరంలో ఆలయ అర్చక స్వామి పరిమి శివనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత విశేష అభిషేకాలు, పూజలు, నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు నారాయణ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి గ్రామీణ సేవల విభాగ జిల్లా కన్వీనర్ తుమ్మల శ్రీనివాసరావు, అచ్యుత వెంకన్న, డి శ్రీనివాసరెడ్డి, కొల్లిపర సుబ్బారావు, విఠల్ రెడ్డి, చీరాల వీరస్వామిరెడ్డి, లంకపోతు శ్రీనివాసరెడ్డి, డి శివలీల తదితరులు పాల్గొన్నారు. మన సాయి మందిరంలో వార్షికంగా నిర్వర్తిస్తున్న ఇవాళ మార్గశిర పౌర్ణమి, మరి అలాగే దత్త జయంతి పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలంలో అనగా 5 గంటల నుంచి పంచామృత విశేష అభిషేకాలు, తదుపరి పూజా కార్యక్రమాలు, అనంతరము నామ సంకీర్తన 12 గంటల నుంచి 12:30 వరకు స్వామివారి నామ సంకీర్తన కార్యక్రమం జరగడం జరిగింది. ఇప్పుడు నారాయణ సేవా కార్యక్రమం, తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంది. భక్తులు 50 మంది కూడా ఈ నారాయణ సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయిరామ్. బాపట్ల పట్టణంలోని శంకర్ విద్యాలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ఏకదశ వార రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వ దళాలతో స్వామివారి నగర ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల శీలంవారిపాలెంలో డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. మాస్టర్ ప్లాన్తో సైనికుల కుటుంబాలకు బాసటగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. ధ్యానంతో ఆరోగ్యం, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ధ్యాన మాస్టర్ బండ్లమూడి వెంకటేశ్వరరావు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.